కాబట్టి మంత్రసిద్ధి అనేది ఎప్పుడూ కూడా సత్పురుషులకే ఎక్కువ జరుగుతుంది. సత్పురుషుడు మనస్సులో కూడా అవతల వ్యక్తికి చెడు జరగాలి అని కోరనటువంటి వాడు ఎవరైతే ఉంటాడో ఆ మహానుభావుడికి అటువంటి వాళ్ళకే మంత్రసిద్ధి జరుగుతుంది తప్పించి మిగిలిన వాళ్ళకి కాదు. ఆ మాట మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ మిగిలినటువంటి వాళ్ళకి ఆ మంత్రసిద్ధి అనేది జరిగినప్పటికీ కూడా అది పాక్షికంగానే ఉంటుంది, పూర్తిగా ఉండదు. కాబట్టి మంత్రసిద్ధి అంటే దేవతా సాక్షాత్కారమా లేకపోతే నీ కోరికలు తీరటమా అని అంటే, కోరికలు తీరటానికి ఇది ఒక రకమైన సిద్ధి. ఇది కూడా ఆ దేవత అవునంటేనే కదా నీ కోరిక తీరింది. కాబట్టి నీ కోరికలు తీరినాయి అని అంటే అది కూడా ఆ మంత్రం సిద్ధించిందనే లెక్క. మనకి మంత్రసిద్ధి జరిగింది, నీ కోరిక తీరింది. అయితే మంత్రసిద్ధి జరిగింది అంటే అది ఎక్కడితో అయిపోతుంది? నీ కోరిక తీరడంతోనే. నీ కోరిక తీరింది, అక్కడితో అయిపోయింది. కానీ రెండోది ఏమిటి అంటే దేవతా సాక్షాత్కారం. ఆ దేవత వచ్చి నీ ఎదురుకుండా నుంచోవాలి. అటువంటప్పుడు మనం ఏం చేయాలి అంటే, మనం చేసేవంటి జపం అంతా కూడా భగవంతుడి కోసమే చేయాలి. ఇందాక మనం చెప్పుకున్నాం, పరదేవతాముద్దేశ్య పరదేవతా ప్రీత్యర్థం ఆ జపం కరిష్యే. అలాగే చేయాలి. అలా చేస్తేనే ఏ రకమైన కామ్యము లేకుండా ఆ దేవత కోసం ఈ జపం కనుక చేస్తే అప్పుడు ఆ దేవత నీకు సాక్షాత్కరిస్తుంది. సాక్షాత్కరించడం అంటే నువ్వు జపం చేస్తూ ఉంటే నీ ఎదురుకుండా కూర్చుంటుందిరా నాయన, నీ పక్కన కూర్చుంటుంది, లేదా నీకు నిద్రలో కనిపిస్తుంది, కళ్ళలో కనిపిస్తుంది. నీ కళ్ళలోనే కాదు, ఇళ్ళలో కూడా కనిపిస్తుంది. నువ్వు ఇంకా గొప్పవాడి కనుకైతే నీతో మాట్లాడుతుంది ఆ దేవత. ఇప్పుడు నువ్వు సహృదయంతో ఉండాలి. మనం చెప్పుకున్నాం గతంలో, నిర్మలమైనటువంటి హృదయంలో పరమేశ్వరుడు తాండవం చేస్తాడు అని చెప్పుకున్నాం. అది ఇక్కడ జరుగుతుంది. అది పరిపూర్ణమైనటువంటి మంత్రసిద్ధి అంటే. కాబట్టి మంత్రసిద్ధి జరగాలి అంటే నువ్వు మంచి ఆలోచనలతో ఉండాలి, అలాగే నీ నడవడి బాగుండాలి, నువ్వు ఇతరుల యొక్క క్షేమాన్ని కాంక్షించాలి.